డీటెయిల్గా న్యూస్ చూద్దాం. గ్రేటర్ ఎలక్షన్స్లో అసలు ఘట్టం మొదలైంది. బల్దియాలో పోలింగ్ స్టార్ట్ అయింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ల్యాండ్ ఆట సమస్య రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో హైదరాబాద్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు అధికారులు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 150 డివిజన్లలో ఓటింగ్ జరుగుతోంది. బరిలో ఉన్న 1333 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు సిటీ ఓటర్లు. ఉదయం 6ంటికే పోలింగ్ ఏజెంట్లు సెంటర్లకు చేరుకున్నారు. మొదట మాక్ పోలింగ్ నిర్వహించిన అధికారులు సరిగ్గా 7ంటికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో 74,23,980 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 39,69,000, మహిళలు 34,53,000 మంది ఉన్నారు. 7,802 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సాఫీగా నిర్వహించేందుకు 46,545 మంది సిబ్బందిని నియమించారు అధికారులు. 1,500 మంది మైక్రో అబ్జర్వర్లు, 3,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో పీఓ, ఏపీఓ, మరో 3 సిబ్బందితో కలిపి 5 అధికారులు విధుల్లో పాల్గొన్నారు. జంగమెట్, సూరారం, ఈస్ట్ ఆనంద్బాగ్, రామంతాపూర్, బాలానగర్లో 16 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు ఉండటంతో 2 ఈవీఎంలు అమర్చారు అధికారులు. సాయంత్రం 5ంటికి పోలింగ్ ముగియనుంది. 5 గంటల్లోపు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయొచ్చని చెబుతున్నారు అధికారులు. ఎలక్షన్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. 42,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. 545 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనపు బలగాలను మోహరించారు. బూత్లకు 100 మీటర్ల లోపు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు. 83% పోల్ స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. ఓటర్ స్లిప్పులు అందని వాళ్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన 21 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపాలని సూచిస్తున్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. దీనికి సంబంధించి ఏవీ కాలేజ్ నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, పోలింగ్ స్టేషన్ దగ్గరికి ఇప్పటికే ఓటర్లు వచ్చినారా? ఎట్లా స్టార్ట్ అయింది పోలింగ్? తర్వాత అన్ని చోట్ల పోలింగ్ స్టార్ట్ అయినట్టు అనుకోవచ్చా? అంటే అధికారులు చెప్పిన దాని ప్రకారం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది అని చెప్పారు. కొద్ది నిమిషాల క్రితమే పోలింగ్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పోలింగ్ స్టేషన్ దగ్గర చూడొచ్చు. అధికారులందరూ కూడా పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఓటర్లు వస్తే ఓటు వేయించడానికి రెడీగా ఏర్పాట్లు చేశారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం 6 గంటల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు మాక్ పోలింగ్ ఉంటుంది. దాని తర్వాత 6 గంటల 45 నిమిషాలకు ఈవీఎంలను సీల్ చేస్తారు. దాని తర్వాత 7 గంటలకు సరిగ్గా 7 గంటలకు పోలింగ్ నిర్వహించడానికి, పోలింగ్ స్టార్ట్ చేయడానికి అధికారులు ప్లాన్ చేశారు. దాని ప్రకారమే సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ పరిధిలో 7,802 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనిలో మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా చేరుకున్నట్లే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పోలింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, భద్రత ఏర్పాట్లను కూడా అదే రేంజ్లో ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 5 అధికారులను ఏర్పాటు చేశారు. అట్లాగే 46,000 మంది సిబ్బంది ఈ పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించనున్నారు. మొత్తం పోలింగ్ కోసం 12,200 ఈవీఎంస్ను అట్లాగే మరో 300 మంది ఈసీఐఎల్ ఇంజనీర్స్ ఎక్కడైతే పోలింగ్ సమస్య గతంలో మనం చూసాం, జనరల్ ఎలక్షన్స్లో కానీ మిగతా ఎలక్షన్స్లో పోలింగ్ ఈవీఎంలు మొరాయించడం ద్వారా పోలింగ్ ఆగిపోవడం లాంటి వార్తలు మనం చూసాం. సో ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా వాటిని సాల్వ్ చేయడానికి ఈసీఐఎల్ నుంచి 300 మంది ప్రత్యేక నిపుణులు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిని సాల్వ్ చేయడానికి 300 మందిని నియమించుకున్నారు. అట్లాగే 20% మంది, మరో 20% ఏదైతే ఈ 7,802 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో దానికి 20%
పైగా మందిని పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే రిజర్వ్డ్ సిబ్బంది అవసరం అవుతారో కొన్ని చోట్ల అధికారులు సిబ్బంది గైరాజరయ్యే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఆల్టర్నేటివ్గా దాదాపుగా 300కు పైగా పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ పార్టీలో 5 సిబ్బంది ఉంటారు. ఒక ప్రెసైడింగ్ అధికారితో పాటు పీఓ, ఏపీఓ, ఓపీఓస్ 5 సిబ్బంది ఉంటారు. ఎక్కడైతే ఆల్టర్నేటివ్స్ అవసరం పడతాయో కొంత మేరకు సమస్యాత్మకంగా ఉంటాయో అక్కడ వీరిని ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. అట్లాగే ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి 704 బస్సులను అట్లాగే 473 మినీ బస్సులను కూడా పోలింగ్ సిబ్బంది ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తున్నారు. ఎక్కడైతే కొంతమేర సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అధికారులు ఇప్పటికే గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్గా, క్రిటికల్ ఈ 3 విభాగాల్లో విభజించారు. అంటే ఇక్కడ భారీ ఎత్తున భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సర్కిల్స్కి సంబంధించి గ్రేటర్ ఎలక్షన్ అథారిటీ, అసిస్టెంట్ గ్రేటర్ ఎలక్షన్స్ అథారిటీస్ ఈ పోలింగ్కు సంబంధించిన స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 2 గంటల తర్వాత మనకు ఎంత శాతం పోలింగ్ అయింది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్కు సంబంధించి లాస్ట్ ఎన్నికల్లో దాదాపు 43% మాత్రమే పోలింగ్ నమోదైంది. కాకపోతే ఇప్పుడు దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలని అధికారులు కూడా ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు అట్లాగే మిగతా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలన్నింటికి కూడా హాలిడేని ప్రకటించారు. ప్రభాకర్, ఇప్పటికి ఇంకా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఓటర్లు వస్తున్నారా? అన్ని చోట్ల అట్లా ఉందా, లేకపోతే కొద్దిగా చలి ఎఫెక్ట్ కూడా ఉందిగా? చాలా చోట్ల మీ విజువల్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది, ఇప్పుడిప్పుడే ఓటర్లు వస్తున్నట్టు కనిపిస్తుంది. మరి మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఓటర్లు వస్తున్నారా? ఒకటి. రెండోది, పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే హైదరాబాద్లో చాలా తక్కువగా పోలింగ్ నమోదవుతుంది. కొద్దిగా బస్తీలు అయితే ఓకే, కానీ కొద్దిగా పైన సంపన్న కాలనీ పోతున్నట్టే ఎక్కడ కూడా పోలింగ్ చాలా తక్కువగా ఉంటుంది. దానికోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని అవేర్నెస్ చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుందా, ఎలక్షన్ కమిషన్? రైట్ మీరు చెప్పినట్టుగా వింటర్ ఇంపాక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 7 గంటలకే పోలింగ్ అని చెప్పినా కూడా గతంలో సమ్మర్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు 6 గంటల ముందే పోలింగ్ స్టేషన్ల దగ్గర నిల్చునేవారు. ఎందుకంటే మళ్ళీ పోలింగ్ ఓటు వేయడానికి లేట్ అవుతుంది అని నిల్చునేవారు. కాకపోతే ఇప్పుడు వింటర్ ఎఫెక్ట్ అయితే కొంతవరకు కనిపిస్తుంది. చలికాలం కాబట్టి ఇప్పుడిప్పుడే అంటే 1-2 పోలింగ్ ఏజెంట్స్తో పాటు ఓటర్స్ కూడా కొంత తొందరగా మేము ఓటును వేసుకోవాలనుకునే వాళ్ళు చేరుకుంటున్నారు. దాదాపు అంటే కొన్ని ఏరియాలలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో మనకి ఇప్పుడిప్పుడే అప్డేట్స్ వస్తున్నాయి. కొంతమేర 10-20 మంది మేరకు పోలింగ్ ఓటర్స్ క్యూలో నిలబడ్డారు. అంటే ఓటింగ్ స్టార్ట్ కాకముందే మన అప్డేట్స్ ప్రకారం అయితే క్యూలో నిలబడ్డారు. కాకపోతే కొన్ని ఏరియాలో మాత్రం ఇంకా ఓటర్స్ ఎవరు రాలేదు అని తెలుస్తుంది. ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా గ్రేటర్లో పోలింగ్ పర్సంటేజ్ని పెంచడానికి అధికారులు భారీ అంటే మంచి చర్యలు అయితే చేపడుతూనే ఉన్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ చేశారు. లాస్ట్ టైం ఏదైతే 43% పైగా అసలు నమోదు కానీ 43% మాత్రమే నమోదైంది. దీంట్లో ఐటీ వాళ్ళు అసలు ఎక్కడ కూడా ఓటు హక్కును యూజ్ చేసుకోలేరు. ఎంప్లాయీస్ కూడా చాలా తక్కువ స్థాయిలో యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ దానిపైన స్పెషల్ ఫోకస్ చేసింది. ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి సర్వీస్ ఓట్ల అవకాశాన్ని కూడా కల్పించింది. వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నా కూడా సర్వీస్ ఓట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి, అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించడానికి అవకాశం కల్పించింది. పోలింగ్ స్లిప్లను యాప్ ద్వారా ఒక పోలింగ్ యాప్ను క్రియేట్ చేసింది ప్రత్యేకంగా పోలింగ్ స్లిప్లను పంచడానికి, అట్లాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా. అట్లాగే మాన్యువల్గా 89% మాన్యువల్గా పంచారు అధికారులు తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. దాంతోపాటు ఇంతకుముందు మనం చెప్పినట్లుగా హాలిడేని కూడా ప్రకటించారు. ఐటీ కారిడార్ మొత్తం కూడా హాఫ్ డే హాలిడేగా నిర్ణయించారు. సెంట్రల్ గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చింది. కొంత టైం కొంత లేట్గా వచ్చినా పర్లేదు ఆఫీస్లకి అనే దానిపైన రిలాక్సేషన్ కూడా ఇచ్చింది. సో దీనిపైన పోలింగ్ పర్సెంటేజ్ని పెంచడానికి అయితే అధికారులు చేపట్టిన చర్యలు కొంతవరకు సఫలమయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మీరు అప్డేట్ అందించడానికి మళ్ళీ రెడీగా ఉండండి, మళ్ళీ వస్తాను మీ దగ్గర.